నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం. అద్భుతం మహా అద్భుతం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి తొలి ఏకాదశి 17/7/2024 కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాములు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా స్వామి అమ్మవారు భక్తుల సేవలో కనుల పండుగగా మహా వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ ఈ రోజు శయన ఏకాదశి అని కూడా అంటారు. అయితే 17 జూలై 2024 బుధవారం నాడు వచ్చింది. అయితే ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు. ముఖ్యంగా ఇక్కడి నుండే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. అయితే ఈ యొక్క ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడు అని అంటే కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. అయితే ఈ యొక్క రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎలా అని అంటే ఈ రోజున ఉపవాసం చేయాలి. చూడండి, ఫ్రూట్స్ తినండి. తర్వాత మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయండి. తర్వాత సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్, పాలు, నీళ్లు త్రాగి పడుకోండి. తప్పేమీ లేదు. దీని విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ రోజు దానం అనగా ధనం, ధాన్యం, వస్తువు రూపేణ ఏ సహకారం అందించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని అన్నారు. అనంతరం పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజు పెద్ద సంఖ్యలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు పొందిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలు ఉత్సవం జరిగినప్పుడు రథం ఏర్పాటుకు మేము సైతం స్వామివారి సేవకు ముందుకొచ్చిన అరుణ శ్రీనివాసులు పుణ్య దంపతులు పవన్ గిఫ్ట్ షాప్ గుంటకల్ ప్రత్యేకమైన ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు మరియు స్వామివారి వస్త్రం ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అలాగే టోపీ భాస్కర్ లక్ష్మీదేవి పుణ్య దంపతులు విజయనగర్ కాలనీ రియల్ ఎస్టేట్ వీరు శాశ్వత నిత్య అన్నదానం 50.116 అంటే 50,116 రూపాయలు ఇచ్చినందుకు వారి మంచి మనసుకు అన్నదాన ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఎంతో మంది భక్తులు ముందుకు వచ్చి ఆలయ అన్నదాన దైవ కార్య పుణ్య కార్యములకు సహకారం అందిస్తున్న భక్తులకు పేరు పేరున ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది అందరి దేవాలయం. రెండు చేతులు జోడించి ఎవరు స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటారో వారిదే దేవాలయం. ఆగస్టు నెల శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున స్వామి అమ్మవారి విశేష పూజ కార్యక్రమంలో ఉంటారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. అలాగే కార్యక్రమంలో సైకిల్ షాప్ రామకృష్ణ దంపతులు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ కొండయ్య, రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకట చలపతి, రిటైర్డ్ తహసీల్దార్ సరస్వతి, ఎల్వి ప్రసాద్, కృష్ణ, నాగరాజు, పెద్దిరెడ్డి, సంజీవ నాయుడు, పెద్ద సంఖ్యలో మహిళలు, భగవద్గీత సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి ఉదయాన్నే సుప్రభాతము నవకలశ ఫల పంచామృత సుగంధ ద్రవ్యములతో అభిషేకాలను జరిపించి స్వామివారికి విశేషమైన పట్టు వస్త్ర అలంకరణ విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల దర్శనార్థం ముఖమండపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు, శ్రీ గోదా సమేత వేణుగోపాల స్వామి వారు, శ్రీ విశ్వక్షేరులు అమ్మాయి వారు, భగవద్ రామానుజాచార్య స్వామి వారిని ఈరోజు ముఖమండపంలో వేయించేపు చేయడం జరిగింది. భక్తుల దర్శనార్థం ఈరోజు విశేషమైనటువంటి పూజారి కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం నందు జరపడం జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీ తలారి పరశురాములు శకుంతలమ్మ దివ్య దంపతులు అనేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఈరోజు విశేషంగా భక్తుల కోసం హరినామ సంకీర్తనకు వచ్చిన వారికి ఏర్పాట్లు మరియు భక్తుల కోసం అల్పాహారం బాలభోగము ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రాతకాలానే సుప్రభాతము విశేషమైనటువంటి
విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం అనేక కార్యక్రమాలన్నీ ఆ స్వామివారి కైంకర్యాలు జరపడం జరిగింది. ఆ తదుపరి స్వామివారికి విశేషమైన అర్చన, ఆ స్వామివారికి సహస్రనామార్చన కూడా జరపడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వైకుంఠనాథుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి సదాసేవలో మేము కూడా ఉంటాము ఇంత గొప్ప ఆలయములు అని చెప్పేసి శ్రీమాన్ శ్రీ శ్రీనివాసులు వారి ధర్మపత్ని అయినటువంటి అరుణ వారి వేద వందిత్ వారి కుటుంబ సభ్యులు స్వామివారికి రథం, ఆ స్వామివారి ప్రతి పౌర్ణమికి బయట ఈశాన్యములలో ఆ మండపం ఉంది, అక్కడ కళ్యాణం చేసుకొని స్వామివారు ఆ ఉత్సవాలంతా గుడి చుట్టూ 3 రౌండ్లు రథోత్సవం జరుగుతుంది ప్రతి మాసము. ఆ విధంగా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు శ్రీమాన్ శ్రీ శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చినారు. ఆ రథోత్సవం వీరి చేతుల మీదుగా స్వామివారికి ఎంతైనా కూడా చేసి ఆ కైంకర్యం మేము అందిస్తాము అని చెప్పేసి లక్ష్మీనారాయణ స్వామి వారికి వారు చెప్పడం జరిగింది. ఈ రోజు చాలా గొప్ప విశేషం, అంతా ఇంత విశేషం కాదు. మొదటి పర్వదినము ఈ రోజు నుంచి ఆరంభమైతుంది. దక్షిణాయన పుణ్యకాలమునందు చాతుర్మాస దీక్ష ఇప్పటి నుండి 4 నెలలు, అదే విధంగా ఒక 6 నెలల పాటు విశేషమైన కార్యక్రమాల పండగలన్నీ తొలి ఏకాదశి వెంట పెట్టుకొని వస్తుంది ఇప్పటి నుంచి. అటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వీరి కుటుంబానికి లక్ష్మీనారాయణ స్వామి దివ్య అనుగ్రహం కలిగే పరమహంస ప్రవరాజకాచార్య తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి అంత మంగళాశాసనాలు కలగాలని చెప్పేసి, ఆ వైకుంఠనాథుని దివ్య అనుగ్రహము అష్టలక్ష్మి కృప కలగాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి పాలు పంచుకొని భగవద్ దర్శనం కోసం స్వామివారి అనుగ్రహం కోసం వచ్చిన భక్తులందరికీ కూడా, భక్తులకే కాక యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ భక్తజనులందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి కృప కలగాలని చెప్పేసి అదే విధంగా మేము వేడుకుంటున్నాం. అదే విధంగా ప్రతి పండగ కూడా ఏది వచ్చినా కూడా మనం అన్ని కూడా దేవసేవగా చేస్తూ ప్రజానీకానికి అంతా కూడా అందుబాటులో ఉండాలని మా ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమాన్ శ్రీ తలారి పరశురాముడు శకుంతలమ్మ దివ్య దంపతులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఆతృతగా ఎప్పుడు ఏమొస్తుంది, మనం ఏం చేయాలా, ప్రజలకు ఏమందించాలా అని చెప్పేసి భావనతో వాళ్ళంతా ముందుకు వస్తూ ఉన్నారు. అనేకంగా వారితో పాటు భక్త మహాశయులు, భక్తులు, భక్త బృందాలు అనేకంగా అందరూ తోడ్పడి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతంగా స్వామి అనుగ్రహంతో మనం ముందుకు తీసుకెళ్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. పట్టుకోండి. చాలా చాలా సంతోషము. దేవుని సేవలో అనునిత్యం ఉంటారు. ప్రతిష్టతి ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం అచ్చరం దీర్ఘమాయు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దివ్యానుగ్రహ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు. మనోరథాఫల సిద్ధిరస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవం ఉపాస్మహే. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దివ్యానుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వ విద్యా బుద్ధి ప్రాప్తిరస్తు. లక్ష్మీ నారాయణ స్వామి సహిత అష్టలక్ష్మీ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. గృహేషు అష్టలక్ష్మీ స్థిర కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వకార్యేషు దిగ్విజయత ప్రాప్తిరస్తు. ప్రమాణం భవతి శతాయుష్పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వకార్యేషు దిగ్విజయత ప్రాప్తిరస్తు. లక్ష్మీనారాయణ స్వామి దివ్య అనుగ్రహ కృప. ఏదో అట్లా ఇట్లా జరగకూడదు. 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా, తిరుమల శ్రీరంగం, అలా విధంగా జరగల్లా. అట్లాంటి స్వాములే కావాలా, బాగా జరపాలని ఆలయ వ్యవస్థాపకులు వీళ్ళు కష్టపడుతున్నారు. ఇదంతా కూడా చాలా సంతోషము. అందరికీ మంచి జరగాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.